నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి. ఐటీ కొలువును సైతం వీడి వ్యవసాయ అనుబంధ రంగమైన తేనెటీగల పెంపకాన్ని చేపట్టి లాభదాయకమైన ఆదాయం ఆర్జిస్తున్న సూర్యాపేట జిల్లాకు చెందిన యువ మహిళా రైతు అనూష విజయగాథను తెలుసుకుందాం పదండి. విదేశాల్లో ఉన్నత చదువులు, అక్కడే ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం, మంచి ఆదాయం వస్తున్నా ఎక్కడో అసంతృప్తి నిత్యం వెంటాడేది. రైతులకు ఏదైనా చేయాలన్న తలంపు మదిలో మెదిలింది. అనుకున్నదే తడవుగా వ్యవసాయం వైపు అడుగులు వేసింది. నాణ్యమైన తేనెను వినియోగదారులకు అందిస్తూ తేనెటీగల పెంపకంలో రాణిస్తోంది సూర్యాపేట జిల్లాకు చెందిన యువ మహిళా రైతు అనూష. సూర్యాపేట జిల్లా మునగాల మండలం కల్కోవ గ్రామానికి చెందిన అనూష విద్యావంతురాలు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివి అక్కడే ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం పొందింది. కానీ అందులో ఎలాంటి సంతృప్తి లేకపోవటం, రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో వ్యవసాయం వైపు రావాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అందరిలా పంటల సాగుకు వెళ్లకుండా వినూత్నంగా ఆలోచించింది ఈ యువ మహిళా రైతు. వ్యవసాయ అనుబంధ రంగమైన తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించింది. పెంపకంలో రాణిస్తూ తోటి మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ప్రస్తుతం పచ్చని అడవులు కోతకు గురవుతున్నాయి. విచక్షణారహితంగా వ్యవసాయంలో వినియోగిస్తున్న రసాయనాలతో తేనెటీగలు కొంతవరకు అంతరించిపోవడంతో తేనె కొరత ఏర్పడింది. పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా లభించే స్వచ్ఛమైన తేనెకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మంచి గిరాకీ ఉంది. దీంతో ఈ గిరాకీని తెలుసుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, పనిముట్లను వినియోగించి తేనె పరిశ్రమను ఏర్పాటు చేసి లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నారు సాగుదారులు. ఈ క్రమంలో అనూష స్వచ్ఛమైన ఆర్గానిక్ తేనెను ఉత్పత్తి చేస్తూ లాభదాయకమైన ఆదాయం పొందుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాణ్యమైన తేనె లభించటం లేదని అంటోంది అనూష. తేనె నిల్వ చేసేందుకు రసాయనాల వాడకం విపరీతంగా పెరిగిందని చెప్తోంది. ఈ క్రమంలో వినియోగదారులకు నాణ్యమైన ఆర్గానిక్ తేనె ఇవ్వటమే తన ప్రధాన ఉద్దేశమని అంటోంది. నా పేరు అనుష అండి. మా హస్బెండ్ పేరు సుమన్. మాది వచ్చేసి మునగాల మండలం కల్కోవ గ్రామం అండి. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాము. మా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. ఇద్దరం కూడా మేము ఐటీ జాబులు చేసామండి. ఆస్ట్రేలియాలో బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశాను. యుఎస్లో వర్క్ చేసాము ఇద్దరము. ఇండియా వచ్చేసాము. కంపెనీ నుంచే వెళ్ళాము, మళ్ళీ కంపెనీ నుంచే ఇండియా తిరిగి వచ్చేసాము. వచ్చాక కూడా ఐటీ ఫీల్డ్లో వర్క్ చేసాము. బట్ ఎక్కడ మనకి అంటే మంచి డీసెంట్ లైఫ్, డీసెంట్ ఇన్కమ్ అన్నీ ఉన్నాయి. బట్ సాటిస్ఫాక్షన్ లేదు. ఎట్ ద సేమ్ టైం ఫార్మర్కి ఏదన్నా మనం ఒక బెనిఫిట్ అనేది చెయ్యాలి అని చెప్పేసి మేము ఈ ఫీల్డ్ని ఎంచుకోవడం జరిగిందండి. ఇంకొకటి ప్యూర్ హనీ అనేది దొరకడమే చాలా కష్టమైంది. యాక్చువల్గా మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ప్యూర్ హనీ అనేది అసలు దొరకడం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి వయసులో ఉన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు తేనె అనేది తీసుకుంటున్నారు ఆరోగ్యంగా ఉండడానికి. ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం ముఖ్యమైపోయిందండి. సో అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ హనీ వల్ల యాక్చువల్గా ఈ హనీ వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా పెరుగుతుంది. సో దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చిన్న పిల్లలు ఇప్పుడు పుట్టిన చిన్న పాప దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ చేస్తున్నారు. చిన్న పిల్లలు ఏంటంటే పుట్టంగానే తల్లి పాలు ఎంత స్వచ్ఛమైనయో అంత తేనె కూడా అంత స్వచ్ఛమైనదండి. సో ఆ తేనెని మనం పుట్టిన పాపకు కూడా ఇస్తాము. సో అలాంటి తేనె అనేది ఇప్పుడు మార్కెట్లో మొత్తం అడల్టరేట్ అయిపోయింది.
ఎట్ ద సేమ్ అంటే అడల్టరేట్ అయింది, కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తున్నారు, దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి యాక్చువల్గా. సో అది మేము చూసి ఇలాంటి ఫీల్డ్ అనేది ఎంచుకోవడం జరిగింది. సో దాదాపు మనకు అందరికీ మన సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా సరే మనము ప్యూర్ హనీ అనేది ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో మేము ఈ ఫీల్డ్ అనేది ఎంచుకోవడం జరిగిందండి. గత ఏడాది నిపుణుల ద్వారా తేనెటీగల పెంపకంపై శిక్షణ తీసుకుంది అనుష. 5 బాక్సులతో ప్రయోగాత్మకంగా పెంపకం ప్రారంభించింది. ప్రస్తుతం 300 బాక్సుల్లో తేనె ఉత్పత్తి చేస్తోంది. తేనెటీగల్లో చాలా రకాలున్నాయి, కానీ పెంపకం సులువుగా అయ్యే అధిక ఉత్పత్తి అందించే ఎఫెస్ మెల్లిఫెరా బీస్ను పెంపకానికి ఎన్నుకుంది. ఈ ఎఫెస్ మెల్లిఫెరా బీస్ ఉత్పత్తి చేసిన తేనెలో ఎలాంటి పోషకాలు ఉన్నాయి అనూష మాటల్లోనే తెలుసుకుందాం. ఎన్ఐఆర్డీలో పైడి రవీందర్ కుమార్ సార్ దగ్గర ట్రైనింగ్ అనేది తీసుకోవడం జరిగిందండి. లాస్ట్ ఇయర్ తీసుకున్నాగానే ఇమీడియట్గా 5 బాక్సెస్ తోటి స్టార్ట్ చేసాము. ఇవి వచ్చేసి ఎపిస్ మెల్లిఫెరా బీస్ అండి. ఎపిస్ మెల్లిఫెరా బీస్ ఎందుకు ఎంచుకున్నామంటే ఇవి మనకు పెంచడానికి అనుగుణంగా ఉండే బీస్. ఇంకోటి ఏంటంటే వీటిలో ఉన్న ఎంజైమ్స్ కానీ ఏదైనా సరే నెక్టర్తో కలిసినప్పుడు దీంట్లో ఉన్న ఎంజైమ్ క్వాలిటీస్ అంటే ఇన్వర్టేస్, డయాస్టేస్, గ్లూకోజ్ ఆక్సిడేస్ అనే 3 రకాల ఎంజైమ్స్ అనేవి ఎక్కువ శాతం ఉంటాయండి దీంట్లో. సో దానికోసమని మేము ఈ బీస్ ఎంచుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ బీ వెళ్ళి నెక్టార్ కలెక్ట్ చేసి ఆ ఎంజైమ్స్ అనేవి కలుస్తాయో అది ఆ హనీకి ఎంత బెనిఫిట్స్ అంటే లైక్ బ్లడ్ ప్రెషర్ కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కానీ, హార్ట్ పేషెంట్స్ ఎవరైనా సరే ఈ హనీ అనేది చాలా హెల్ప్ఫుల్ వాళ్ళకి. సో అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ప్రొడక్షన్ వైజ్ కూడా ఇది బాగుంటుంది అనమాట. అందుకే ఈ బీస్ అనేది ఎంచుకోవడం జరిగింది. 5 బాక్సెస్ తోటి ముందు ఇనిషియల్గా మేము స్టార్ట్ చేసాము, అంటే మనం చేయగలుగుతామా లేదా అని ఒక 5 బాక్సెస్ తోటి స్టార్ట్ చేసాము. తర్వాత ఒక 2 మంత్స్కి 50 బాక్సెస్ చేశాను. ఇంకొకటి ఏంటంటే ఈ ఫీల్డ్లో మనము ఒక దగ్గర పెట్టి పెంచుకోవడానికి కాదు, ఖచ్చితంగా మైగ్రేషన్ అనేది ఉండాలి. సో ఆ 50 బాక్సెస్ మేము ఒక 1 ఇయర్ మొత్తం మైగ్రేట్ చేసి చూసామన్నమాట. అంటే మనము ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తాము, ఎలాంటి ఛాలెంజెస్కి మనము ఏ విధంగా మనము వాటికి అనుగుణంగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ 1 ఇయర్ మొత్తం మేము ఒక బాక్సెస్ తిప్పి ఆ మైగ్రేట్ చేసి ఎక్కడెక్కడ అంటే బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఫార్మర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫ్లవరింగ్ ఉన్న సోర్స్లోనే పెట్టాల్సి వస్తుంది. సో అందుకని ఆ 1 ఇయర్ మొత్తం కూడా మేము మన తెలంగాణలో ఉన్న ఎక్కడైతే మనకి ఏదైతే ఫ్లవరింగ్ సోర్స్ ఉంటుందో ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియా మొత్తం తిరిగాక మాకు ఓకే అనిపించింది. ఈ 50 బాక్సెస్ ఓకే కాబట్టి మేము మళ్ళీ 300 బాక్సెస్ చేసాం వీటిని. సో 1 ఇయర్ కష్టపడితే ఈ ఫీల్డ్లో నెక్స్ట్ అనేది ఓకే అండి. ఎందుకంటే మనకు 1 ఇయర్ మొత్తం కష్టపడ్డప్పుడు ఎక్కడెక్కడ ఫ్లవరింగ్ సోర్స్ ఉంటుంది, మనం ఏ బాక్స్ ఎక్కడికి పంపించాలి అనేది మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ముందు ఇనిషియల్గా చిన్నగా స్టార్ట్ చేసి తర్వాత పెద్దగా రావచ్చు ఈ ఫీల్డ్లోకి. తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించడానికి ముందు అనువైన ప్రదేశాన్ని ఎన్నుకోవటం చాలా ముఖ్యమైన అంశం. తేనె దిగుబడిలో తేనె పెట్టెలు పెట్టే స్థలమే కీలకం. ఈ పెట్టెలు పెట్టే స్థలంలో ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. ముఖ్యంగా మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. తేనెటీగల పెంపకం ప్రారంభించే స్థలంలో తగినన్ని పుష్పజాతులు ఉండి అవి ఎక్కువ మకరందం, పుప్పొడిని తేనెటీగలకు అందించగలిగేలా చూసుకోవాలి. సేంద్రియ ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల పొలాలను తేనెటీగల పెంపకానికి అనుకూలమైనవి. అదేవిధంగా పూర్వం ఏడాది పొడవునా ఒకే చోట స్థిరంగా తేనెటీగలకు సరిపడా పుప్పొడి, మకరందం లభించేవి. ప్రస్తుతం కొన్ని మాసాలలో ఆహార కొరత ఏర్పడుతుంది. కాబట్టి వలస తేనెటీగల పెంపకం అనివార్యమైందని అంటోంది అనుష. ఈ వలస పద్ధతి వల్ల నాణ్యమైన తేనె ఉత్పత్తి లభించడంతో పాటు పొలం కలిగిన రైతుకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మనం ఎక్కడైతే ఆర్గానిక్ ఫార్మింగ్ ఎట్ ద సేమ్ టైం పెస్టిసైడ్స్ కొట్టకుండా, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే పెస్టిసైడ్స్ కొట్టకుండానే, బట్ ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చేసి కొన్ని ఎకర్స్లో ఒక రైతు వచ్చేసి 10 ఎకర్స్ 20 ఎకర్స్ మాత్రమే చేయగలడు. బట్ మనకు అలా సరిపోదు అనమాట. ఇన్ని బాక్సెస్ ఉన్నప్పుడు మనం ఒక 200-300 ఎకర్స్ ఉన్న ఫీల్డ్ ఎంచుకోవాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు అందరూ కలిసి చేస్తారు కాబట్టి అది. సో ఏ క్రాప్కి అయితే పెస్టిసైడ్స్ కొట్టారో ఆ క్రాప్నే మేము ఎంచుకుంటాం అన్నమాట.
సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వామ ఉంది, సన్ఫ్లవర్ ఉంది, నువ్వులు ఉన్నవి, ఆవాలు ఉన్నవి, కుసుమలు, వీటన్నిటికీ పెస్టిసైడ్స్ కొట్టారండి. ఈ కొట్టని ఫ్లవరింగ్ మాత్రమే మేము ఎంచుకొని వెళ్ళి అక్కడ ఆ బాక్సెస్ అనేవి ప్లేస్ చేస్తాం. ఎందుకంటే పెస్టిసైడ్స్ కొడితే ఏమవుతుందంటే ఈ బీస్ అనేవి చనిపోతాయి. నన్ను చాలామంది అడుగుతారు మీది ఆర్గానిక్ హనీయా అని చెప్పేసి. ఇది 100% ఆర్గానిక్ అండి. ఎందుకంటే మనం పెస్టిసైడ్స్ కొట్టని దగ్గరికి వెళ్ళి మన బీస్ అనేవి పెడతాం కాబట్టి అక్కడి నుంచే నెక్టార్ కలెక్ట్ చేసుకుంటుంది కాబట్టి దాన్ని ప్యూర్ ఆర్గానిక్ హనీ అనవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ బీస్ ఎప్పుడైతే పెస్టిసైడ్స్ కొట్టే దగ్గరికి వెళ్తాయో మా బీస్ చనిపోతాయి. అంటే మాకు లాస్, యాజ్ ఎ బీ కీపర్ మాకు లాస్ ఉంటుంది కాబట్టి మేము అలాంటి ఫీల్డ్ ఎంచుకోము. ఇంకొకటి అలాంటి పెస్టిసైడ్స్ కొట్టని ఫార్మింగ్స్ చేసే వాళ్ళకి ఈ బీస్ అనేవి పాలినేషన్ ద్వారా వాళ్ళకి ప్రొడక్షన్ అనేది బాగా పెరుగుతుందండి. మాకు ఫార్మర్స్ అందరూ కాల్స్ చేసి మరీ తెచ్చి పెట్టమంటారు. సో వాళ్ళు ఎలాగో పెస్టిసైడ్స్ కొట్టరు. వామ ఉంది ఇప్పుడు వేసి వదిలేస్తారు అండ్ హార్వెస్టింగ్ టైంలోనే అది కలెక్ట్ చేసుకుంటారు. మధ్యలో వాళ్ళకి పని ఏమి ఉండదు. మనం కనుక ఇలాంటి బాక్సెస్ ఆ ప్లేసెస్లలో పెడితే ఈ పాలినేషన్ జరిగి ఇంకేంటంటే ఆ చుట్టుపక్కల కొంతమందికి ఇప్పుడు సన్ఫ్లవర్ వేసిన వాళ్ళకి పిట్టల బెడద ఉంటుంది. వాళ్ళు దాని దగ్గర ఉండి వాటికి కాపలా కాయాల్సి వస్తుంది. బట్ మనం ఇలాంటి బీస్ పెట్టినప్పుడు అలాంటి అవసరం లేదు. యాక్చువల్గా ఈ బీస్ ఉన్న చోటికి ఆ పిట్టలు కూడా ఎక్కువ రాలేవన్నమాట. సో వాళ్ళకు కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకు క్వాలిటీ ప్రొడక్షన్ అనేది, సీడ్ క్వాలిటీ అనేది బాగుంటుంది. కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎపిస్ మెల్లిఫెరా బీస్ని ఎంచుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇవి ఈజీ మైగ్రేటింగ్, ఈజీ గ్రోయింగ్ అనమాట. అండ్ ప్రొడక్షన్ అనేది క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ కూడా బాగుంటుంది ఈ ఎపిస్ మెల్లిఫెరా బీస్లలో. సో ఈ బీస్ అనేది ఎంచుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఆ హనీ ఈ బీస్ వల్ల వచ్చిన హనీకి కూడా క్వాలిటీస్ అనేవి చాలా బాగుంటాయి, హెల్త్ క్వాలిటీస్ అనేవి. ఈ బీస్ వచ్చేసి మనకు సరౌండింగ్ 2 to 5 కిలోమీటర్స్ వరకు తిరుగుతుందండి. 2 to 5 కిలోమీటర్స్ అంటే దగ్గరలోనే ఫ్లవరింగ్ సోర్స్ ఉంటే దగ్గరలోనే తీసేసుకుంటుంది. సో మనం ఫ్లవరింగ్ దగ్గర సోర్స్ ఉన్న దగ్గర మనం ఈ బాక్సెస్ పెట్టుకుంటే వాటి ప్రొడక్షన్ అనేది ఎక్కువ వస్తుంది. సో లైఫ్ స్పాన్ వచ్చేసి ఇందులో ఒక క్వీన్ బీ, డ్రోన్ బీస్, వర్కర్ బీస్ ఉంటాయి. క్వీన్ బీ లైఫ్ స్పాన్ వచ్చేసి 2 years అండి. వర్కర్ బీస్ వచ్చేసి 45 days. మనము ఈ బీస్ బాక్సెస్ పెరుగుతాయి. ఎందుకంటే ఒక ఈగ వచ్చేసి రాణి ఈగ వచ్చేసి 2000 eggs పెడుతుంది కాబట్టి డైలీ దాని బాక్సెస్ పాపులేషన్ అనేది చాలా పెరుగుతుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు 50 boxes స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి బీ కీపింగ్ నాలెడ్జ్ ఉంటే మాత్రం సో మనం ఆ బాక్సెస్లో ఉన్నవి షఫుల్ అంటే డివిజన్ చేస్తామన్నమాట. సో ఇందులో బాక్సెస్ పెరిగిపోయినాయి అనుకుంటే కొత్త బాక్స్ ఇంట్రడ్యూస్ చేసి ఒక 2 frames అందులో పెట్టేసి మనం దూరంగా వెళ్ళి పెట్టుకుంటే ఆ బాక్స్లో క్వీన్ బీ అనేది అవే ప్రొడ్యూస్ చేసుకుంటాయి కాబట్టి బాక్స్ పెరిగిపోతుంది. సో మనం 50 ఉన్నదాన్ని 100 చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. సో అందుకని ఈ బీస్ అనేవి అంటే మనం ఒక్క 5 తోటి స్టార్ట్ చేసినా 20 తోటి స్టార్ట్ చేసినా కూడా మనం పాపులేషన్ అనేది పెంచుకుంటూ పోవచ్చు ఇయర్ మొత్తంలో కూడా. బేసిక్గా అండి ఇప్పుడు న్యాచురల్ హనీ అయ్యేసరికి సేమ్ క్వాలిటీ టేస్ట్ కానీ సేమ్ థిక్నెస్ కానీ సేమ్ కలర్ కానీ ఉండదు. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్లవరింగ్ సోర్స్ అనమాట. మనం ఏ ఫ్లవర్ని ఎంచుకుంటే ఆ ఫ్లవర్ మీద డిపెండ్ అయ్యి దాని కలర్ కానీ టేస్ట్ కానీ థిక్నెస్ కానీ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సన్ఫ్లవర్ దగ్గర పెట్టామనుకోండి, సన్ఫ్లవర్ ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి ఎల్లో కలర్ అనేది దాని క్వాలిటీ వస్తుంది దానికి, అంటే గోల్డెన్ ఎల్లో కలరు దాని హనీ క్వాలిటీ వస్తుంది. అండ్ దాని క్వాంటిటీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వామ దగ్గర పెట్టాము, వామ దగ్గర బ్లాక్ కలర్లో వస్తుంది మనం హనీ వచ్చేసి థిక్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఆ క్వాలిటీస్ ఇప్పుడు వామ తింటే మనకు ఎటువంటి క్వాలిటీస్ అనేవి మనకు వస్తాయో సేమ్ క్వాలిటీస్ ఆ హనీకి కూడా వస్తాయి అన్నమాట వామ. సో మనము ఆ పర్టికులర్ ఫ్లేవర్ అనేది ఎందుకు పెడతామంటే ఫ్లేవర్ అనేసరికి అందరూ మీరేమైనా కలుపుతారా అని అడుగుతున్నారు. బట్ ఏమీ కలపమండి ఇందులో. మనము ఏ ఫ్లవరింగ్ దగ్గర పెడితే ఆ ఫ్లవరింగ్ సోర్స్ నుంచి వచ్చే దాన్ని చూస్ చేసుకొని మేము ఆ దానికి అది అనేది పెడతామన్నమాట. మేము మొగ్గ దశలో ఉన్నప్పుడే అక్కడ బాక్సెస్ పెట్టేసుకుంటాము. మొగ్గ దశలో ఉన్నప్పుడు ఒక హనీ ఒక కలర్లో ఉంటుంది, పువ్వు విచ్చుకున్నాక ఒక కలర్లో ఉంటుంది. సో ఆ 200-300 ఎక్కర్స్ ఉన్నవి మేము ఎంచుకుంటాము, వామ కానీ సన్ఫ్లవర్ కానీ ఏదైనా సరే. సో పర్టికులర్ దగ్గర పెట్టినప్పుడు 2 months మనకు ప్రొడక్షన్ అనేది వస్తుంది. సో 45 days ఫ్లవరింగ్ ఉంటుంది ఖచ్చితంగా. సో మేము 2 times ప్రొడక్షన్ అనేది తీస్తాము. సో ఆ హనీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మేము పర్టికులర్ ఫామ్లో పెడతాం కాబట్టి ఆ అజ్వైన్ హనీ అని సన్ఫ్లవర్ హనీ అని అలా డివిజన్ పెట్టేసుకుంటాం అన్నమాట. ప్రకృతి సేంద్రియ విధానంలో తయారైన తేనెకు
ఒకే రకమైన రుచి రంగు ఉండదంటోంది ఈ యువ మహిళా రైతు. తేనెల పెంపకానికి ఎన్నుకునే పొలాన్ని బట్టే తేనె రంగు రుచి ఆధారపడి ఉంటుందంటుంది. పెంపకంలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించటం వల్ల నాణ్యమైన తేనె లభిస్తుందని అంటోంది. అటవీ ప్రాంతాల్లో కనుక తేనెటీగల పెంపకాన్ని చేపడితే వైల్డ్ బీస్ను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. అదేవిధంగా ప్రతి వారం తప్పనిసరిగా బాక్సులను పర్యవేక్షించాలంటోంది. సేంద్రియ విధానం కావటంతో ఇప్పటి వరకు తేనెటీగలు ఎలాంటి వ్యాధుల బారిన పడలేదని చెప్తోంది అనుష. అయితే బాక్సులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటోంది. లేకపోతే తేనెటీగలు చనిపోయే ప్రమాదం ఉందంటోంది. ఈ వైల్డ్ బీస్ అనేవి మనం మామూలుగా క్రాప్స్ దగ్గర పెడితే రావండి. ఇప్పుడు మేము ఫారెస్ట్ ఏరియాలో పెట్టాం కాబట్టి మనకి వైల్డ్ బీస్ అనేవి వస్తుంది. సో ఈ వైల్డ్ బీస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాయి. సో అందుకని అవి మాత్రం చంపి బయట పడేస్తుంటాయి. సో ఎక్కువ మొత్తంలో వచ్చినప్పుడు మనకు కొంచెం డ్యామేజే ఉంటుంది. బట్ మాకు ఇక్కడ ఈ బాక్స్కి మాత్రం వచ్చి చూసారా, అక్కడ కింద మొత్తం పడేసి చంపేశాయి. లోపలికి రానివ్వవు అనమాట. ఒకవేళ అవి వెళ్ళడానికి ట్రై చేస్తాయి, ఎందుకంటే అవి తెచ్చుకున్న నెక్టార్ని అవి తీసుకోవడానికి ట్రై చేస్తాయి అన్నమాట. సో అందుకని అవి వాటిని చంపి బయట పడేస్తుంటాయి. చాలా వరకు అయితే ఈ ఫారెస్ట్ ఏరియాలలో పెడితే ఇది ఒక కొంచెం ప్రాబ్లం ఉంటుంది. మనం ఎవ్రీ వీక్ మానిటరింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఎవ్రీ వీక్ మానిటర్ చేసుకున్నప్పుడు బాక్స్ చూసినప్పుడు దాంట్లో ఏదన్నా వేరే బయట పురుగులు కానీ ఏమైనా ఉన్నాయంటే మాత్రం మనం క్లీన్ చేసుకోవాలి. అంటే ఏదైనా డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పుడు మాత్రం దీనికి మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ తెచ్చి పెట్టుకుంటే సరిపోతుంది. కానీ మనకి ఇంతవరకు అట్లాంటి ప్రాబ్లం అయితే రాలేదండి. ఎందుకంటే మొత్తం మనం ప్యూర్ ఆర్గానిక్ ఫార్మ్స్ కానీ పెస్టిసైడ్స్ కొట్టని క్రాప్స్ కానీ ఎంచుకుంటాం కాబట్టి మనకు అలాంటి ప్రాబ్లం అయితే ఇంతవరకు రాలేదు. బట్ యాజ్ ఎ బీ కీపర్ మనం కంపల్సరీ ఎవ్రీ వీక్ మానిటరింగ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. సో చెక్ చేసుకోవాలి. బాక్స్ వీక్ అవుతుంది అనుకున్నప్పుడు వేరే దగ్గర నుంచి బ్రూడ్ ఫ్రేమ్ అనేది తెచ్చుకొని అందులో పెట్టుకుంటే ఆ బాక్స్ వీక్ అవ్వకుండా ఆ బాక్స్లో ఉన్న బీస్ అన్ని చనిపోకుండా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి మైగ్రేట్ చేసేటప్పుడు కూడా లాస్ వస్తుందండి. మైగ్రేషన్ అంటే మనం ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి పంపిస్తాం కాబట్టి మనం బాక్స్ చాలా మొత్తం ఫుల్ ప్యాకింగ్ చేసుకోవాలి. ఫ్రేమ్స్ అన్నిటికీ మేకులు కొట్టేసుకొని అవి అటు ఇటు వెళ్ళేటప్పుడు లారీలో వెళ్ళేటప్పుడు అటు ఇటు మూవ్ అయినప్పుడు ఒకదానికొకటి తలిగి కూడా అవి ఒత్తుకొని చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం అవన్నీ కవర్ చేసుకొని అలాంటి ఏ ప్రాబ్లం రాకుండా మనం ఆ బాక్సెస్ని లోడింగ్ అన్లోడింగ్ చేసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే యాజ్ ఏ బీ కీపర్ మనం ఫ్లవరింగ్ సోర్స్ ఎక్కడ ఉంది అండ్ వ్యాస్ట్ ఫ్లవరింగ్ సోర్స్ మనం ఇక్కడ నుంచి చూస్తే మొత్తం ఇటంతా ఫ్లవరింగ్ ఉండేటట్టుగా చూసుకొని అక్కడ కనుక బాక్సెస్ పెట్టుకుంటే హనీ ప్రొడక్షన్ అనేది ఈజీగా వస్తుందండి. అండ్ 1 బాక్స్కి వచ్చేసి 2 to 5 kgs ఆఫ్ హనీ యావరేజ్గా వస్తుంది. సో 100 బాక్సెస్ ఉంటే 2 to 5 అంటే 3 యావరేజ్ వేసుకున్నా కూడా 300 kgs ఆఫ్ హనీ అనేది మనము హార్వెస్టింగ్ అనేది చేయొచ్చు. మన దేశంలో తేనెకే గిరాకీ ఉంది. కానీ విదేశాల్లో తేనె నుంచి తయారయ్యే ఉత్పత్తులకు కూడా మంచి డిమాండ్ ఉందంటోంది అనుష. రాయల్ జెల్లీ, బీస్ వ్యాక్స్, పోలెన్కు మంచి ధర లభిస్తోందంటోంది. ఈ పెంపకం చేపడితే మార్కెటింగ్ సమస్య లేదంటోంది. స్వచ్ఛమైన తేనె ఉత్పత్తి చేస్తే వినియోగదారులే ముందుకు వచ్చి తేనె కొనుగోలు చేస్తారంటోంది. అంతేకాదు ఇలాంటి కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకునే వారికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని చెప్తోంది. ఈ బీ బాక్సెస్ వల్ల, ఈ బీస్ వల్ల మనకు బై ప్రోడక్ట్స్ హనీ కాకుండా బై ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయండి. మనం జర్మనీలో కంపేర్ చేసుకుంటే జర్మనీ వాళ్ళు హనీ అనేది వాళ్ళకి లీస్ట్ ప్రోడక్ట్ అండి. ఎప్పుడైతే బీ కీపర్స్ ఉంటారో వాళ్ళు బీ కీపింగ్ చేసే వాళ్ళకి హనీ అనేది లీస్ట్ ప్రోడక్ట్ అనమాట. సో మిగతా ప్రోడక్ట్స్కి అంత మంచి బెనిఫిట్ ఉంటుంది, అంత మంచి మార్కెట్ కూడా ఉంటుంది. బట్ మనకి ఇక్కడ ఇండియాలో అంత లేదు. బట్ స్టిల్ మనకి అవేర్నెస్ అంత లేదు కాబట్టి మనము అవన్నీ చేయలేకపోతున్నాం. బట్ ఇప్పుడు వస్తున్నారు. రాయల్ జెల్లీ అనేది దీనికి ఒక బై ప్రోడక్ట్. నెక్స్ట్ బీస్ వ్యాక్స్, బీస్ పోలెన్, బీస్ వెనము, ప్రొపోలిస్, ఇవన్నీ కూడా వీటి బై ప్రోడక్ట్స్ అనమాట. రాయల్ జెల్లీ వచ్చేసరికి దాని నేమ్ ఇట్ సెల్ఫే రాయల్ అనమాట, రాయల్ ఫుడ్ అండి. అది తీసుకుంటే ఎన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అంటే మెయిన్గా యాంటీ రింకిల్, యాంటీ ఏజింగ్,
బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి అండ్ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఆ రాయల్ జెల్లీ అనేది. మనకి ఇప్పుడు స్టిల్ ఇక్కడ ఇండియాలో కూడా చాలామంది ఫారెన్ కంట్రీస్ నుంచి తెచ్చుకుంటున్నారు ఆ రాయల్ జెల్లీ క్యాప్సూల్స్ అనేవి. అవి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బీస్ వ్యాక్స్ తోటి వచ్చేసి మనము వ్యాక్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అంటే లైక్ స్కిన్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. బీస్ వ్యాక్స్ వల్ల మనకేమవుతుంది అంటే ఎప్పుడైతే మనం అప్లై చేసుకుంటామో అది యాంటీ క్రాకింగ్ లాగా పనిచేస్తుంది. క్రాక్ ఉన్న దగ్గర మొత్తం హీల్ చేయడానికి పనికొస్తుంది. మెయిన్గా బీస్ వ్యాక్స్ అనేవి లిప్ బామ్స్ కానీ బాడీ లోషన్స్ కానీ మెడిసినల్ పర్పస్ కానీ యూజ్ చేస్తారు. ఇంకొకటి వచ్చేసి పోలెన్ కూడా ఇది ఎప్పుడైతే పుప్పొడి అంటారు మనం బయట ఫ్లవర్స్ నుంచి తెచ్చుకొని కలెక్ట్ చేసుకొని లోపలికి తీసుకెళ్తుంటుంది. మనం అది కలెక్ట్ చేయాలంటే ఈ ఏరియాలలో మనం ఒక ట్రాప్ లాగా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మార్కెట్లో ఇప్పుడు చాలా అవైలబుల్ ఉన్నాయండి. బ్రాండెడ్ హనీస్ అన్నీ ఉన్నాయి, ఆర్గానిక్ అని ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ అది ఎక్కడి నుంచి వస్తుంది హనీ అనేది మనకు తెలియదు. కాబట్టి మనం ఎప్పుడైతే మనం రైతులు పెట్టుకొని వాళ్ళు కనుక హనీ అనేది వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి సేల్ చేయగలిగితే వాళ్ళకి ప్యూర్ హనీ ఇచ్చినట్టు ఉంటుంది, వీళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఉంటుంది ఫార్మర్కి. అట్ ద సేమ్ టైం పాలినేషన్ అనేది జరుగుతుంది వాళ్ళ ఫామ్లో. సో ఇలాంటి బాక్సెస్ పెట్టుకున్నప్పుడు ఆర్గానిక్ అని నేను ఆల్రెడీ చెప్పినట్టుగా మనం పెస్టిసైడ్స్ కొట్టని ఫామే యూజ్ చేసుకుంటాం కాబట్టి ఇది ఖచ్చితంగా ఆర్గానిక్ హనీయే ఉంటుందండి. మార్కెటింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడైతే ప్యూర్ హనీ దొరకట్లేదు అని అందరికీ తెలిసిపోయింది. సో ఎక్కడైతే బీ కీపర్స్ ఉన్నారు, లోకల్ బీ కీపర్స్ ఉన్నారు, హనీ తీస్తున్నారంటే వాళ్ళ దగ్గరికి వచ్చి తీసుకుంటారు హనీ అనేది. సో మార్కెటింగ్ అనేది చాలా బాగుంది. మన స్టేట్లోనే మనం చేసుకోవచ్చు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ గారు స్వీట్ రెవల్యూషన్ అని ఒకటి స్టార్ట్ చేశారండి. స్వీట్ రెవల్యూషన్ అంటే మొత్తం అన్ని ఏరియాలలో ఇండియా వైజ్గా వాళ్ళు హనీ అనేది మనం స్టోర్స్ ఉండాలి అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారు. సో ఈ బీ కీపింగ్ వల్ల చాలా మంచి సోర్స్ అనేది ఉంది. సో నాకు ఇప్పుడు ఈ బీ కీపింగ్ చేస్తున్నప్పటి నుంచి చాలామంది డాక్టర్స్, ఆయుర్వేదం డాక్టర్స్ కానీ హెర్బల్ డాక్టర్స్ కానీ వాళ్ళు మెడిసిన్ తయారు చేస్తున్నామండి, నాకు ప్యూర్ హనీ కావాలి అని అంటారు. సో అప్పుడు నేను ఆ ప్యూర్ హనీ వాళ్ళకి ఇచ్చినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మెయిన్గా మనం ప్యూరిటీ అనేది ఇవ్వగలుగుతున్నాము అన్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. అడవుల నుంచి తేనె సేకరించడం అనేది పాత పద్ధతి. ఓ కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసి తేనెను ఉత్పత్తి చేయటం అనేది నేటి పద్ధతి. తేనెకు, దాని ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో తేనెటీగల పెంపకం ఓ లాభసాటి పరిశ్రమగా మారింది. దానిని అందిపుచ్చుకుని చక్కటి ఆదాయం పొందుతూ తోటి మహిళా రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది అనూష. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.